స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసీ కోరిజన్ సమర్పించు చేను చిలుక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలుక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈరోజు చేను చిలుక కార్యక్రమంలో వరికి ప్రత్యామ్నాయంగా వివిధ పంటల సాగు యాజమాన్యం గురించి అసోసియేట్ ప్రొఫెసర్ సీనియర్ శాస్త్రవేత్త సైదయ్య గారు మనకు మరిన్ని వివరాలు అందిస్తారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఏ పంటలను సాగు చేస్తే లాభం ఉంటుంది అంటారు? అవునండి, ఖచ్చితంగా వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుకు మళ్లాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి లభ్యత భారీగా పెరిగిన నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణం కూడా గత 7 సంవత్సరాలతో పోలిస్తే భారీగానే పెరిగింది. ఇప్పుడు సరాసరిని చూసుకున్నట్టయితే గత సంవత్సరం స్టాటిస్టిక్స్ గణాంకాలు పరిశీలించినట్టయితే వానాకాలంలో 58 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయబడింది. అలాగే రబీలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయబడింది. మన రాష్ట్రంలో వరి ఉత్పాదకత సరాసరిన 2.5 టన్నులు ఒక ఎకరానికి ఉన్నదండి. ఆ లెక్కన మొత్తం 1,20,00,000 ఎకరాల్లో వరి సాగు చేసినట్టయితే సంవత్సరానికి మొత్తం కలిపి 3 కోట్ల టన్నుల పైనే వరి వస్తూ ఉంది రాష్ట్రంలో. అయితే మన అవసరాలు అంతగా లేవు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే ఒక వ్యక్తి సరాసరిన ఆరోగ్యంగా ఉండాలంటే సరాసరిన 400 గ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది రోజువారీగా. 4 కోట్ల జనాభాకు 400 గ్రాములు లెక్క కట్టినట్టయితే 1,60,00,000 టన్నుల కంటే ఎక్కువగా మనకు బియ్యం కానీ వడ్లు కానీ మనకు అవసరం, అంతకు మించి అవసరాలు లేవు. కాబట్టి మిగతా విస్తీర్ణాన్ని అంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న విస్తీర్ణాన్ని మొత్తాన్ని కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు మనం మర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖరీఫ్లో పండించే వరి ధాన్యంలో నూకలు ఎక్కువగా ఉండవు. రబీలో పండించే వరి ధాన్యంలో చలికి ఎక్కువ బారిన పడతా ఉంది కాబట్టి నూకలు ఎక్కువగా పోయే పరిస్థితి ఉన్నది. బ్యాక్గ్రౌండ్ ఏమైనప్పటికీ కూడా దానికి ప్రత్యామ్నాయం చూసినట్టయితే ఖచ్చితంగా తోట పంటలు అలాగే పండ్లు కూరగాయల సాగు ఖచ్చితంగా మేలైన ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులు ఎంచుకోవచ్చు. ఎందుకంటే కూరగాయల పరిస్థితి చూసినాం. సరాసరిన దాంట్లో కూడా పండ్లు కూరగాయలు కలిపి 400 గ్రాములు తీసుకోవాలి. దాంట్లో 300 గ్రాములు కూరగాయలు, దాంట్లో 50 గ్రాములు దినుసులు, 50 గ్రాములు ఆకుకూరలు తీసుకోవాలని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు, అందుకు తగ్గ సప్లై లేదు. సరాసరిన 225 గ్రాముల కంటే ఎక్కువగా ఎవరు తీసుకోవట్లేదు. 75 గ్రాములు తక్కువగా ఉన్నది. ఈ 4 కోట్ల జనాభాకు మళ్ళీ లెక్క కట్టినట్లయితే సరాసరిన రోజుకు 30,000 క్వింటాలు ఒక హైదరాబాద్ నగరానికే మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కోవిడ్ పెరిగిన తర్వాత ఇంకా వినియోగం ఎక్కువగా పెరిగింది. దాంట్లో ఇంతకుముందు సరాసరిన మన నెలకు ఒక వ్యక్తి 8 కిలోల కూరగాయలు తీసుకున్న వ్యక్తి ఈరోజు 12 కేజీల కూరగాయలు తీసుకుంటున్నాడు. దానికి ఏంటంటే శరీర ఇమ్యూనిటీని పెంచడానికి కూరగాయలు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. దాంట్లో ఉన్న విటమిన్లు అయితేంది, దాంట్లో ఉన్న ఖనిజ మినరల్స్ అయితేంది చాలా ఉపయోగపడుతున్నాయి శరీర ఇమ్యూనిటీని పెంచడానికి. కాబట్టి ఈ వినియోగం పెరిగిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగా సరఫరా లేదు, డిమాండ్ బాగుంది, సప్లై లేదు. ఇప్పుడు మార్కెట్లో ఒకసారి చూడండి, ఏ కూరగాయ అయినా తక్కువలో తక్కువ 50 రూపాయల కంటే తక్కువ ఏం లేదు. చిక్కుడు ఇట్లాంటివి అయితే 130 రూపాయలు 140 రూపాయలు ఉన్నాయి. కాబట్టి రైతులు వెంటనే వరి వద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే భూమిని పడవ పెట్టకుండా వెంటనే కూరగాయలు వేసుకునే అవకాశం ఉన్నది. వెంటనే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో పండ్ల కూరగాయలు సాగు అవుతున్నాయి. దాంట్లో దాదాపు 6.5 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. మరో 5 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగు చేసినప్పటికీ కూడా ఇంకా డిమాండ్ భారీగా ఉంటుంది. హైదరాబాద్లో కూరగాయల అవసరాల్లో కేవలం 60% మాత్రమే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి అందుతుంది. మిగతా 40% డెఫిసిట్ ఉంది. వీటన్నిటికి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 150 కిలోమీటర్ల వరకు అన్ని పొలాల్లో కూడా కూరగాయలు వేసుకున్నా కూడా మంచి డిమాండ్ ఉంటుంది. రైతులకు మంచి దిగుబడి వస్తుంది, ఆదాయం కూడా వస్తుందండి. ఓకే, అలాగే ఇప్పుడు రైతు స్థాయిలో ఈ విత్తనోత్పత్తి చేసుకునే అవకాశం ఉందా సార్? ఎలా చేసుకోవాలో ఒకసారి ఆ మెలకుల గురించి తెలియజేస్తారు. అవునండి, ఇప్పుడు ఒకసారి వరికి ప్రత్యామ్నాయం పోవాలని చెప్పగానే చాలామంది రైతులు విత్తనాలు అందుబాటులో లేవని చెప్తా ఉన్నారు. అది వాస్తవం అండి. వాస్తవానికి కూడా ఎందుకంటే చాలామంది 62 లక్షల ఎకరాల్లో వరికి పోయినప్పుడు మిగతా కొద్ది ప్రాంతంలోనే మిగతా కూరగాయలు కానీ మిగతా అపరాలు కానీ నూనె గింజలు కానీ అవసరాలు ఉంటాయని చెప్పి ఆ మేరకు మాత్రమే దాన్ని దృష్టిలో పెట్టుకొని విత్తనాలు ఉత్పత్తి చేయడం జరిగింది. పబ్లిక్ సంస్థలు అయితేంది, ప్రైవేట్ విత్తన సంస్థలు అయితేంది, ఆ మేరకు మాత్రమే విత్తనాలు వాళ్ళు రెడీ చేసుకుని పెట్టుకున్నారు. కాబట్టి ఒక్కసారే ఈ ప్రత్యామ్నాయ పంటలకు పోవాలన్నప్పుడు అన్ని పంటల విత్తనాలు ఎక్కువ మొత్తంలో అవసరమైనవి. కాబట్టి కేవలం ప్రైవేట్ సంస్థలు, పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ మీద ఆధారపడకుండా రైతు కూడా తన స్థాయిలో విత్తనోత్పత్తి చేసుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయండి. దాంట్లో కూడా ఇప్పటికే భారతదేశ విత్తన భాండాగారంగా తెలంగాణ ఉంది. దేశ అవసరాల్లో 60% విత్తనాలను కేవలం తెలంగాణ నుంచి మాత్రమే ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎర్ర నేలలు అత్యంత అనుకూలమైన నేలలు విత్తనాలకు.
రెండోది పొడి వాతావరణం ఉన్నది, చల్లని తేమలేని వాతావరణం ఉన్నది. ఇవన్నీ తెగుళ్ళు ఎక్కువగా సోకని వాతావరణం తెలంగాణలో మాత్రమే ఉన్నది. కాబట్టి ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా చాలా అధ్యయనాలు చేసి చెప్పారు, ప్రపంచంలో రెండు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉన్నవి. ఒకటి అమెరికాలోని అరిజానా రాష్ట్రం, రెండోది భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం. ఈ 2 రాష్ట్రాలు మాత్రం పూర్తి స్థాయిలో విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. దీన్ని కూడా మనం అనుకూలంగా మార్చుకోవాలి. ఎందుకంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం తీసుకున్నప్పుడు ఉత్తర భారతదేశంలో ఎప్పుడు తేమ ఎక్కువగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలో విత్తనోత్పత్తి జరగదు, తెగుళ్ళు ఎక్కువ, ఉత్పాదకత తక్కువ, జర్మినేషన్ ఉండదు, ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. కానీ మన దక్షిణ భారతదేశంలో అత్యంత అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి రైతులు తమ స్థాయిలో విత్తనోత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. దానికి కొన్ని రైతు స్థాయిలో విత్తనాలు ఉత్పత్తి చేసుకున్నప్పుడు మాత్రం కొన్ని మెలకువలు పాటించాలండి. ధృవీకరణ విత్తనం, సర్టిఫైడ్ విత్తనం అంటారు. దాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరైతే రైతులు విత్తనోత్పత్తి చేసుకున్నామని సమాచారం ఇచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్స్ వెళ్ళి ఆ భూమిని తనిఖీ చేసి ఇంత మేరలు మీరు విత్తనం ఉత్పత్తి చేసుకోవచ్చు అని సర్టిఫై చేస్తారు. ఆ తర్వాత వేరే పద్ధతుల ద్వారా చివరికి విత్తనాలని ధృవీకరణ చేస్తారు. ఆ విత్తనాలు మార్కెట్లో ఎవరికైనా అమ్ముకునే అవకాశం ఉన్నదండి. రెండోది ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ సీడ్, అంటే ప్రభుత్వం అటువంటి రకాలను విడుదల చేయనప్పటికీ పాపులారిటీ రైతుల దగ్గర ఎక్కువ మంది ఆ విత్తన డిమాండు, ఆ రకానికి ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు, పాపులారిటీ ఉన్నప్పుడు దాన్ని ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ అనే కేటగిరీ కింద మార్కెట్లో ఎవరైనా ఉత్పత్తి చేసి అమ్ముకునే అవకాశం కూడా ఉంది. అందరు రైతులకు అవసరమైన విత్తనాలు కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో కొన్ని ప్రైవేట్ సంస్థలు కానీ వ్యక్తులు కానీ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఇండియన్ మినిమం సీడ్ సర్టిఫికేషన్ స్టాండర్డ్, భారతీయ కనీస విత్తన ధృవీకరణ ప్రమాణాలను పాటిస్తూ ఫీల్డ్ స్టాండర్డ్స్, సీడ్ స్టాండర్డ్స్ అని ఉంటాయి, కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వాటిని పాటిస్తూ వాళ్ళు విత్తనోత్పత్తి చేయగలిగితే వాటిని కూడా మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంది. దానికి మొట్టమొదటిది ఏం చేయాలంటే వాతావరణం చూసుకోవాలి. మన వాతావరణంలో ఈ రకాలు వస్తాయా రావా? ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ కూరగాయలు తీసుకోండి, టమాటా, వంగ, బెండ సంవత్సరం మొత్తం ఎప్పుడైనా విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. కానీ కాలీఫ్లవర్, క్యాబేజీ, దుంపకూరలు ఇవన్నీ కేవలం రబీ, చలికాలంలో మాత్రమే విత్తనోత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఏ పంటను ఈ సీజన్లో చేసుకోవచ్చా లేదని ఒకసారి పరిశీలించుకోవాలి. రెండోది ఎటువంటి నేలల్లో చేసుకోవాలి, అది చాలా ముఖ్యమండి. ఎర్ర నేలలు, రెడ్ సాయిల్స్ విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలమైనవి. తర్వాత ఐసోలేషన్ డిస్టెన్స్ అంటారు, వేర్పాటు దూరం, ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే కొన్ని పంటలు స్వపరాగ సంపర్కం జరిగితే కొన్ని పంటలు పరపరాగ సంపర్కం జరుగుతాయి. అంటే ఒక 2 రకాలను పక్కపక్కన విత్తనోత్పత్తి చేస్తున్నప్పుడు దీంట్లో ఉన్న పుప్పర్ రేణువులు వేరే దానికి వెళ్ళి కల్తీలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి కల్తీలు తగ్గించాలంటే కనీసం ఒక విత్తనోత్పత్తి చేసే ఒక రకానికి ఇంకో రకానికి మధ్య కనీసం కొంత దూరాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే అక్కడున్న పుప్పట్రేణువులు వచ్చి దీన్ని కల్తీ చేయకుండా ఉండే అవకాశం ఉంది. దానికి ఆ పంటను బట్టి ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వాడుతున్న కూరగాయల్లో టమాటా ఉంది, మిరప ఉంది, బెండ ఉంది, కాకర, బీర, దోస ఇవి ఉన్నాయి. వీటిని ఇప్పటికే ఇండియన్ మినిమం సీడ్ సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ వారు కొన్ని ప్రమాణాలు ఇచ్చినారు. దాంట్లో ఐసోలేషన్ డిస్టెన్స్ ఏంటంటే టొమాటోకి అయితే ఖచ్చితంగా కేవలం 25 మీటర్ల దూరం వదిలేస్తే విత్తనోత్పత్తి చేసుకోవచ్చు అండి. అన్ని రకాల క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానికి 1000 మీటర్ల దూరం ఇచ్చినట్టయితే ఒక పొలానికి ఇంకో పొలానికి మధ్య విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. మిగతా మిరప, బెండ వీటికైతే 200 మీటర్ల దూరం ఒక పొలానికి ఇంకో పొలానికి మధ్య తీసుకున్న దూరాన్ని ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నాణ్యమైన విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. అలాగే నల్లరేగడి నేలలు సాధ్యమైనంత వరకు విత్తనోత్పత్తికి పనికిరావు కాబట్టి వాటిని వదిలేయండి. దాంతోపాటు వాతావరణంలో ఈ గాలిలో తేమ శాతం ఎంత అన్నది కూడా చాలా ముఖ్యం. 75% కంటే తేమ ఎక్కువగా ఉన్నట్టయితే అక్కడ తెగులు విపరీతంగా వచ్చి పంట మొత్తం దెబ్బతిని నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో పొడి వాతావరణం ఉండాలి. 60% కంటే తక్కువగానే గాలిలో తేమ శాతం ఉండాలి. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండకూడదండి. దాంతోపాటు రబీ కాలం, ఖరీఫ్, రబీ, ఎండాకాలంలో ఈ 3 కాలంలో విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. అయితే ఖరీఫ్లో మబ్బులు ఎక్కువగా ఉంటాయి. వర్షాలు, విత్తనాలు పడే సమయానికి వర్షాలు రావడం వలన లేదా పూత సమయంలో వర్షాలు ఎక్కువగా పడడం వలన విత్తన నాణ్యత దెబ్బతింటుంది, తర్వాత విత్తన ఉత్పత్తి కూడా దెబ్బతింటుంది. కాబట్టి రబీ అత్యంత అనుకూలమైనది. రబీలో కనీసం 8 నుంచి 10 గంటలు సూర్యరశ్మి ఉంటుంది. కాబట్టి ఆ పుప్పర్ రేణుల ఉత్పత్తికి అలాగే నాణ్యమైన విత్తనాల ఉత్పత్తికి రబీ అత్యంత అనుకూలమైన కాలం. కాబట్టి అన్ని పంటలని రబీలో విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. ఇక వేసవి కాలంలో కొన్ని ఈ
కుకురుబిటేసి అంటే కాకర బీరసొర జనవరిలో విత్తుకొని చేసుకునే అవకాశం ఉంది. అయితే అప్పుడు తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రైతులు ఆ తెగుళ్ళని సకాలంలో నిర్మూలించగలిగితే ఆ కాలంలో కూడా విత్తనోత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. సార్, అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో కనుక చూసుకుంటే ఈ కూరగాయల సాగు, దిగుబడి, అలాగే వినియోగం గురించి అలాగే డిమాండ్కి సరిపడా ఇక్కడ సాగు అవుతుంది అని అనుకోవచ్చు సార్. దానికి సంబంధించి ఒకసారి వివరాలు తెలియజేస్తారా? అవునండి, రాష్ట్రంలో మన కూరగాయల అవసరాలకు తగినట్టుగా ఈ కూరగాయల ఉత్పత్తి జరగడం లేదు. ప్రత్యేకించి ఈ సీజన్లో చూసినట్టయితే కూరగాయల ధరలు బాగా మండుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే అక్టోబర్ తర్వాత చలి పెరిగి ఒకటి విత్తనాలు మొలక శాతం తగ్గుతుంది. దాంతోపాటు చాలా కూరగాయలు ఈ సీజన్లో వాటి శాఖీయ పెరుగుదల కానీ తర్వాత రిప్రొడక్టివ్ గ్రోత్ కానీ చాలా ఎక్కువగా ఉండదు. దానికి చలే ప్రధాన కారణం. అయితే కొన్ని మెలకువలు పాటించినట్టయితే జర్మినేషన్ అంటే విత్తనం మొలక శాతాన్ని పెంచుకోవచ్చు. విత్తనం మిగతా పంటలను కూడా శాఖీయ వృద్ధిని అన్నిటిని కూడా బాగా చేసుకునే అవకాశం ఉంది. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 4:30 మధ్యలో ఆ బోర్ బాల్ నుంచి ఆ నీటిని ఇచ్చినట్టయితే ఆ వేరు పెరుగుదల బాగుంటుంది, మా పంట పెరుగుదల కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఆ కూరగాయల సాగు పెంచుకోవచ్చు. దాంతోపాటు ఇప్పటికి ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టు రాష్ట్రంలో కూరగాయల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫార్సు మేరకు 400 గ్రాముల పండ్లు కూరగాయలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. అయితే దాంట్లో ఇప్పటికి కూడా 75 గ్రాములు సరాసరిన తక్కువగా తీసుకుంటున్నాం. 325 గ్రాములు మాత్రమే సరాసరిన తీసుకుంటున్నాం. కాబట్టి 4 కోట్ల జనాభాకు 75 గ్రాముల చొప్పున మనం లెక్క కట్టినట్టయితే ఒక నెలలోనే దాదాపు 28,000 టన్నుల కూరగాయలు మన రాష్ట్ర అవసరాలకు అనుకూలంగా ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఎవరైనా అసలు నేను కూరగాయలు సాగు చేయాలి అన్నప్పుడు లాభం నష్టాలు బేరీజ్ వేసుకోవాలంటే ముఖ్యంగా సంవత్సరం మొత్తం అందరూ వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే కూరగాయలైన బీర, కాకర, పచ్చిమిరప, టమాటా ఈ 4 పంటలతో మొదలు పెట్టండి. మీ ₹1 కూడా నష్టం రాకుండా ఉంటుంది. రైతులకు కూడా ఈ ప్రత్యామ్నాయ పంటల్లో కూరగాయలు అత్యంత మేలైన ప్రత్యామ్నాయం అని అనుకుంటారు. దాంతోపాటు ఇంకో పప్పు జాతికి సంబంధించిన నత్రజనిని స్థాపించే కూరగాయలు కూడా ఉన్నాయండి. దాంట్లో ప్రత్యేకించి కౌపి ఉన్నది, తర్వాత చిక్కుళ్ళు ఉన్నాయి, గోరు చిక్కుడు ఉన్నాయి. ఇవన్నిటిని వేసుకున్నట్టయితే ఒకటి వాతావరణం బాగుపడుతుంది, భూములు బాగుపడతాయి, రైతులకు ఖచ్చితంగా మంచి ఆదాయం వస్తుంది, పెట్టుబడి ఖర్చులు తక్కువ, భూసారం పెరుగుతుంది, ఉత్పాదకత కూడా పెరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో అవసరాలకు తగ్గట్టు ప్రస్తుతం కూరగాయల సాగు లేదు. ఆ డిమాండ్ ఉన్న పంటలు ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు డిమాండ్ ఉన్న పంటల్లో మొట్టమొదటిగా లిస్టు చేసుకున్నట్టయితే మొట్టమొదటి లిస్టులో ఉన్నది కూరగాయలే. కాబట్టి కూరగాయలు సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 5 లక్షల ఎకరాల్లో మాత్రమే తెలంగాణలో కూరగాయల సాగు జరుగుతుంది. కాబట్టి ఇంకో 5 లక్షల మేర కూరగాయల సాగు చేసినప్పటికీ కూడా మంచి డిమాండే ఉంటుందండి. సో ప్రస్తుతం మిరపలో చాలా సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది సార్. సో దాని పరిష్కారాలు అలాగే వస్తున్న తెగుళ్ళ విషయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అవునండి, మిరప ఈ కోవిడ్ నేపథ్యం తర్వాత అందరూ కూడా బాడీ రెసిస్టెన్స్ పెరగాలంటే, హ్యూమన్ బాడీ రెసిస్టెన్స్ పెరగాలంటే విటమిన్ సి ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ మొత్తంలో తీసుకోవాలని చెప్పేసి పచ్చిమిరప వినియోగం బాగా పెరిగిందండి. ఆ మేరకు దాదాపు రాష్ట్రంలో 3,60,000 ఎకరాల్లో మిరపను సాగు చేయడం జరుగుతుంది. అయితే గత 15 రోజుల నుంచి వాతావరణంలో తేమ శాతం పెరిగిపోవడం, మబ్బుగా ఉండడం, అక్కడక్కడ అడపదడప వర్షాలతోని చాలా వరకు తెగులు సమస్య వచ్చింది. దాంతోపాటు ఈ సంవత్సరం ప్రత్యేకించి బ్లాక్ వెస్టర్న్ టిప్స్ నల్ల తామర పురుగుల ఉధృతి బాగా పెరిగిందండి. ఖమ్మం జిల్లాలోని చాలా మండలాల్లో, గ్రామాల్లో విపరీతంగా ఇది స్ప్రెడ్ కావడంతో రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వాళ్ళు సంయుక్తంగా ఒక సైంటిస్ట్ టీం వచ్చి దాన్ని సర్వే చేసి అసలు ఏం జరుగుతుంది, గ్రౌండ్ రూట్ లెవెల్ కాజ్ తెలుసుకోవడానికి వాళ్ళు అధ్యయనం కూడా చేయడం జరిగింది. వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే ఈ నల్ల తామర పురుగులు అత్యంత వేగంగా సంతాన వృద్ధిని చేస్తున్నాయి. వితిన్ 2 నుంచి 3 రోజుల్లోనే వాటి సంతతిని రెండింతలు చేసేసి మొక్కలపైన, ఈ మిరప మొక్కలపైన దాడి చేస్తూ ఉన్నాయి. అయితే ఇటువంటి నేపథ్యంలో భయపడాల్సింది ఏం లేదండి. ఈ తామర పురుగుల సమస్య ఎప్పటి నుంచో ఉంది, ఈ మిరపలో కూడా ఉంది. కాకపోతే వీటిలో ఈ సంతాన వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంటుందని త్వరితగతిన వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. దానికి శాస్త్రీయంగా కానీ సాంప్రదాయకంగా కానీ ఎప్పటి నుంచో వస్తున్న శాస్త్రవేత్తలుగా మేము సిఫార్సు చేస్తున్నది ఏంటంటే, మీరు మిరప పంట వేసేటప్పుడు ఆ మిరప పంట చుట్టూ కనీసం ఒక 2 వరుసల్లో జొన్న, సజ్జ, మొక్కజొన్న,
ఇటువంటి పంటలను ఆవాలు లాంటి పంటలను వేసుకున్నట్టయితే వాటి ఉధృతి ఒక పొలం నుంచి వేరే పొలంలోకి వచ్చేటప్పుడు ఆ ఉధృతి సగం మేరకు అక్కడే ఆగిపోతుంది. రెండోది విత్తన శుద్ధి ఖచ్చితంగా చేయండి. ఇప్పటికే అనేక రకాల పురుగు మందులు విత్తన శుద్ధికి మనం సిఫార్సు చేస్తూ ఉన్నాం. విత్తన శుద్ధి చేసేటప్పుడు వీటిని ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతనే మీరు నర్సరీ వేసుకోండి. తర్వాత ప్రధాన పొలంలో ఈ మిరపను నాటుకోండి. ఆ చుట్టుపక్కల ఎంతమంది ఆ మిరప వేసినట్టయితే అందరు రైతులు కలిసి ఒకేసారిగా కమ్యూనల్ బేసిస్లో నివారణ చేపట్టినట్టయితే ఖచ్చితంగా మిరపను తగ్గించవచ్చు. దాంతోపాటు ఆ డ్యామేజ్ కావడానికంటే ముందే అందరికీ చాలా బాగా పరిచయం ఉన్న వేప నూనె ఉందండి. ఒక లీటర్ నీటికి 5 గ్రాముల వేప నూనెని తరచుగా ప్రతి 4 రోజులకు లేదా వారానికి ఒకసారి అవకాశాన్ని బట్టి తరచుగా పిచికారీ చేసినట్టయితే, పురుగు ఉన్నా లేకున్నా పిచికారీ చేసినట్టయితే అది రిపెలెంట్గా పనిచేస్తుంది, వికర్షణగా పనిచేస్తుంది. ఏమైనా తామర పురుగు వచ్చి తామర పురుగుతో పాటు ఇతర సక్కింగ్ పెస్ట్ రసం పీల్చే పురుగులు ఏమైనా వచ్చి అటాక్ చేయాలన్నా కూడా ఆ చేదుకు అవి రావండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి అంటే ఇంటిగ్రేటెడ్ మెజర్స్ సాంప్రదాయకంగా తర్వాత రసాయన ఎరువులు అన్నింటినీ మిక్స్ చేసి వాడినట్టయితే ఈ నల్ల తామర పురుగులకు ఒక చెక్ పెట్టొచ్చండి. సో ఈ యాసంగిలో అనువైన కూరగాయల వివరాలు అలాగే సాగు యాజమాన్యం గురించి ఒకసారి తెలియజేస్తారా అండి? అవునండి, అంటే యాసంగిలో ఇప్పటికే రైతులు చాలామంది ప్రత్యామ్నాయ పంటలుగా కూరగాయలు సాగు చేస్తూ ఉండాలి. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచే యాసంగి మొదలైంది కాబట్టి. కాకపోతే ఇప్పుడు మనకు సాంప్రదాయకంగా తెలిసింది ఏంటంటే ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి చివరి వరకు కూరగాయలు పంటలు కానీ ఏ పంటలైనా వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ చల్లకి మొలక శాతం తగ్గిపోతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎవరైనా రైతులు తెలివిగా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కూరగాయల సాగు ఇప్పుడు వెంటనే మొదలు పెట్టొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు వేసుకున్నట్టయితే 45 రోజులు జనవరి మొదటి వారం కానీ రెండవ వారంలో 45 నుంచి 55 రోజుల్లో కూరగాయలు పూతకు వచ్చేసి అప్పటి నుంచి కోత మొదలవుతుంది. కాబట్టి ఆ టైంలో చాలా స్కేర్సిటీ ఉంది మార్కెట్లో, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, సప్లై తక్కువగా ఉంటుంది. కాబట్టి ధైర్యం చేసి వేసుకోగలిగితే విత్తన శుద్ధి చేసుకోండి. వెంటనే ఆ వేడి నీటిని ఎర్లీ మార్నింగ్ ఆ బోర్ బావుల నుంచి నీటిని ఇచ్చినట్టయితే కూరగాయలు కూడా బాగా పెరుగుతాయి. అలాగే విత్తన మొలక శాతం కూడా బాగా ఉంటుంది. అయితే మిగతా రైతులు ఎక్కువ శాతం ట్రెడిషనల్గా వేసే రైతులు మాత్రం జనవరిలోనే మీరు కూరగాయలు అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు. ప్రత్యేకించి పందిరి కూరగాయలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి. దాంతోపాటు రబీలో ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రోత్సాహం ఉందా, మీరు ప్రత్యామ్నాయ పంటలుగా కూరగాయలకు వెళ్ళమంటున్నారు కదా, ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు ఈ చలి సమస్య నుంచి తట్టుకోవడానికి మల్చెస్, బ్లాక్ మల్చెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్లాస్టిక్ మల్చెస్ కూడా ప్రభుత్వం 40% సబ్సిడీతోని ఇస్తుంది. ఒక ఎకరానికి 40,000 ఖర్చు అయితే 16,000 రూపాయల సబ్సిడీతోని ఇస్తుంది. ఒకసారి కూరగాయలు వేసిన తర్వాత ఈ మల్చెస్ని మధ్యలో కానీ లేకపోతే ఆ వరుసల్లో కానీ వేసుకున్నట్టయితే ఈ కలుపు సమస్య చాలా వరకు తగ్గుతుందండి. ఎప్పుడైనా ఒక పంట వేసిన తర్వాత 35 రోజుల్లోపు ఖచ్చితంగా ఈ కలుపును నివారించాలి. లేదంటే అవి ప్రధాన పంటతో పోటీపడి ఆ పోషకాలని అన్నిటిని తీసుకొని ప్రధాన పంట ఎదగకుండా చేస్తుంది. కాబట్టి వాటిని సకాలంలో నిర్మూలించడానికి ఈ ప్లాస్టిక్ మల్చెస్ ఉపయోగపడుతుంది. దాన్ని ప్రభుత్వం కూడా సబ్సిడీతో వస్తుంది. అలాగే తరచుగా నీళ్లు ఒకేసారి మొక్క మొత్తానికి కావాల్సిన నీటిని ఇవ్వకుండా తరచుగా డ్రాప్లుగా బిందువులుగా ఇవ్వడానికి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తుందండి. దాన్ని కూడా ప్రభుత్వం చాలా సబ్సిడీ ఇస్తుంది. SC/ST రైతులకైతే 100% సబ్సిడీతోని అన్ని పరికరాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మిగతా రైతులకు 80% నుంచి 90% వరకు కూడా అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద అనేకమైన ఈ తోట పంటలు పెట్టుకోవడానికి కూడా వేరే సబ్సిడీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న ఈ సబ్సిడీ అన్నిటిని ఉపయోగించుకొని మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు కాబట్టి ఆ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రైతులు భారీ ఎత్తున ఈ కూరగాయల సాగుకు వెళ్ళవచ్చు. సో ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఈ మిద్దె తోటలు కావచ్చు లేదా రూఫ్ గార్డెన్ కాన్సెప్ట్తో చాలామంది అంటే ఇలా పంటలు పండిస్తున్నారు. సో దానివల్ల లాభాలు ఉన్నాయంటారా? లాభాలు ఉన్నాయండి. ఎందుకంటే హైదరాబాద్లో ఒకసారి సర్వే చేసినట్టయితే చాలామంది హైదరాబాద్ వాసులు మేము సొంతంగా పండించుకొని కూరగాయలని ఎస్పెషల్లీ కూరగాయలను పండించుకున్నట్టయితే, అంటే మిగతా పంటలు ఈ వరి ఇట్లాంటి తృణధాన్యాలు ఆహార ధాన్యాలు పండించుకోవడానికి మిద్దె తోటలు పనికిరావండి. కేవలం కూరగాయలు పండించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఉన్న కొద్ది స్థాయి స్పేస్ని వాడుకొని పండించుకోవాలంటే ఏ పంటలు అంటే కేవలం కూరగాయలు, కొంత మొత్తంలో పండ్లు కూడా పండించుకోవచ్చు. అయితే కూరగాయలు
సాగు చేసుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉందండి. ఎస్పెషల్లీ హైదరాబాద్లో దాదాపు 25,000 హౌస్లలో ఈ మిద్దె తోటలు పెంచుకోవడానికి అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే ఇంతకుముందు అనుకున్నట్టు హైదరాబాద్ కావాల్సిన కూరగాయల్లో 60% మాత్రమే మనం పండించగలుగుతున్నాం, మిగతా 40% మనము షార్టేజ్ ఉంది, వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నాం. ఆ 40% భర్తీ చేయగలిగిన కెపాసిటీ మిద్దె తోటలకు ఉందండి. వాళ్ళకి కావాల్సిన కూరగాయలు వాళ్ళే సొంతంగా పండించుకోవచ్చు. దానికి ఏంటంటే కొన్ని చిన్నపాటి మెలకువలు, అంటే మనము ఎంచుకునే ఆ పంట బట్టి ఆ కుండీలు కానీ ఆ ప్లాస్టిక్ టబ్స్ కానీ ఎంచుకోవాలి. ఇప్పుడు బెండ ఉందనుకోండి, అన్నిటికి పెట్టినట్టు ఆ బెండకు కూడా చిన్న పొట్టి కుండీలు పెట్టినారనుకోండి, దాని వేలు ట్యాప్ రూట్ అంటే చాలా పొడుగు పోతుంది, లోపల మెలకలు తిరిగి కావాల్సిన కాయలను చిన్న సైజు తగ్గిపోతూ ఉంది. సో కాబట్టి దాని స్థాయిని బట్టి నిపుణుల సిఫార్సు మేరకు పండించాలనుకున్న ఆ రకాన్ని బట్టి మన కుండీలను ఎంచుకోవాల్సి ఉంటుందండి. రెండోది ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ కుండీల్లో మట్టిని తరచుగా మార్చం కాబట్టి ఎప్పుడు ఒకే ఆ మట్టి ఉంటుంది కాబట్టి దాంట్లో శిలీంధ్రాలు బాగా అభివృద్ధి చెంది ఆ మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. కానీ దాంతోపాటు అన్ని రకాల సర్వరోగ నివారణగా వేప నూనెని పిచికారీ చేసుకోవచ్చు. అది ఎకో ఫ్రెండ్లీ కూడా. ఒకసారి మిగతా పురుగు మందులు ఒకసారి మనము ఆ పంట మీద పిచికారీ చేసినట్టయితే దాదాపు 7 నుంచి 15 రోజులు ఆ అవశేషాలు అలాగే ఉండిపోతాయి, పురుగు మందుల అవశేషాలు. పొరపాటున మనం 7 రోజుల ముందు కోసి మనం తిన్నట్టయితే మన కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ వేప నూనె కలదు కానీ వితిన్ ఇలా కొడితే 2 రోజుల్లో దాన్ని మొత్తం పంట డీటాక్సిఫై చేస్తుంది కాబట్టి సేఫెస్ట్ టు యూజ్, ఎకో ఫ్రెండ్లీ కూడా. అది పురుగులను నివారిస్తుంది, తెగులను నివారిస్తుంది, పంటకు కావాల్సిన అన్ని బెనిఫిట్స్ని చేస్తుంది. కాబట్టి వేప నూనె పిచికారీ చేసుకోవాలి. తరచుగా ఈ ఎండు పుల్లలు కానీ ఏమైనా ఆకులు కానీ రోగాలు వచ్చినట్టయితే వాటిని తరచుగా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఆ మొక్కను సందర్శించి వాటన్నిటిని తీసేయాల్సి ఉందండి. దాంతోపాటు రిప్రొడక్టివ్ ఈల్డ్ రావాలంటే ఖచ్చితంగా కనీసం మనం మిద్దె తోట మీద పెంచుకున్నప్పుడు వెలుతురు ఖచ్చితంగా రావాలి. కనీసం రోజుకు 2 నుంచి 3 గంటల వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే మీ మిద్దె తోటల మీద ఈ కూరగాయలు పెంచుకోండి. ఓకే సైదయ్య గారు, మా స్టూడియోకు వచ్చి రైతులకు సంబంధించి చాలా విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలండి. చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553955390 నెంబర్కి తెలియజేయగలరు. సో ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసి కోరేజన్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.